నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అంటే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు. ఓకే, ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. సరే, అధికారంలో ఉన్నప్పుడు పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవం చేస్తారు. సరే, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష హోదా లేదని చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఫుల్గా అటాకులు చేస్తున్నారు. 11 సీట్లకే పరిమితం అయిపోతున్నది. వైనాటు పులివెందుల అన్నారు, అక్కడ జడ్పీటీసీ ఓడిపోవడం, లేకపోతే ఇంకొకటో. సరే, ఇప్పుడు ఆయన పీపీపీ అనే అంశం మీద కోటి సంతకాలు కొద్దిగా బూస్టప్ ఇచ్చారు. మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు. పూర్తి స్థాయిలో పాదయాత్ర చేస్తాను 5,000 కిలోమీటర్ల రికార్డు స్థాయిలో అని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలు సెన్సేషనల్ కలిగించబోతున్నాయి. ఏంటది? తాడేపల్లికి కేసీఆర్, కేటీఆర్. ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లెక్సీ. ఇది తాడేపల్లిలో వెలిసిన ఫ్లెక్సీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు శంఖారావం ఊతున్నారు. ఆయన స్మైల్తో ఉన్నారు. ఇదిగో అమరావతి బుద్ధుడి విగ్రహం, ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎలాంటి ఫ్లెక్సీ పెట్టారో చూడండి. సో ఇది ఏం జరుగుతుంది? బీఆర్ఎస్తో పొత్తులో వైఎస్ఆర్సీపీ వెళుతుందా? ఇది సంచలనం రేపిస్తున్న అంశం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనతో దగ్గరగా ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు, ఇంట్లో మనిషిలో ఉంటారు. ఇవన్నీ ఒక అంశం. కానీ ఇంత డైరెక్ట్గా ఫ్లెక్సీలే వేసి ధూమ్ధామ్ చేస్తున్నారంటే ఏం జరుగుతుంది? రాజకీయ ముఖ చిత్రాలు ఏమైనా మారుతున్నాయా? జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ కేంద్రంగా మారిన తాడేపల్లి. జగన్ నివాసం, వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు వెలిసిన భారీ కటౌట్లు. ఆ కటౌట్లలో కేసీఆర్, కేటీఆర్ కలిసి జగన్కు శుభాకాంక్షలు చెబుతున్న దృశ్యాలు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ. ఏపీకి చెందిన వైసీపీ అధినేత జగన్కు, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్కు మధ్య ఉన్న బంధం ఓపెన్ సీక్రెట్. జగన్ సీఎం కాకముందు నుంచే టీఆర్ఎస్తో వైసీపీ సన్నిహిత సంబంధాలు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్తో కలిసి నడిచిన రాజకీయ ప్రయాణం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా పూర్తిగా తెగిపోని బంధం. ఇటీవల ప్రైవేటు కార్యక్రమాల్లో కేటీఆర్తో కలిసి కనిపించిన జగన్. అప్పుడే మొదలైన పాత బంధాల చర్చలు. ఇప్పుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో ప్రత్యక్ష రాజకీయ సంకేతం. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం జగన్ నివాసం ముందు భారీ కటౌట్లు వెలిశాయి. తెలంగాణకు చెందిన కొందరు నేతలు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాట్లు. శేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీంద్ర పేరుతో ఈ కటౌట్లు ఏర్పాటు. జగన్, కేసీఆర్, కేటీఆర్ బంధాన్ని గుర్తు చేసేలా డిజైన్లు కూడా చేసేసారండి. ఇది మరి హాట్ టాపిక్ కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు పార్టీలు ఓడిపోయినాయి. ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళని ఓడించింది, మరో పక్క కూటమి వైఎస్ఆర్సీపీని అక్కడ ఓడించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కటౌట్లు అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం లేదు, లేకపోతే ఈ ఓట్లు వస్తాయా, ఆ ఓట్లు వస్తాయా, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కేసీఆర్ అభిమానులు ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళ నాన్నగారు అభిమానులు ఖచ్చితంగా హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో చాలామంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళకి ఓటు వేస్తారు. ఇది ఎలక్షన్ టైం కాదే, మరి ఎందుకు ఈ కటౌట్లు పెట్టినట్టు? అంటే ఏం సంకేతం ఇస్తున్నట్టు? ఇది కదా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఇక తాడేపల్లిలో రాకపోకలు సాగించే వారందరి దృష్టిని ఆకర్షిస్తున్న కటౌట్లు. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు వేడుకలకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు. అదే సమయంలో తెలంగాణ నుంచి వచ్చిన రాజకీయ అభిమానం హాట్ టాపిక్. ఇటీవల జగన్ హైదరాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ నేతలు జన సమీకరణ. ఇప్పుడు జగన్ ఇంటి వరకు వచ్చిన ఈ అభిమానం వెనుక రాజకీయ అర్థాలపై తీవ్ర చర్చ. ఇక వైసీపీ, బీఆర్ఎస్ మధ్య మళ్ళీ పొత్తుల రాజకీయమా? రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మలుప. జగన్ బర్త్డే వేళ తాడేపల్లిలో కనిపించిన ఈ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త కథ మొదలైన సంకేతమా? ఈ ఎందుకు వెలిసినాయి ఈ కటౌట్లు, ఇంత భారీ కటౌట్లు? అది కూడా ఎక్కడెక్కడో పోనీ ఎవరెవరో పెట్టారంటే సరే, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అభిమానులు ఉన్నారేమో జగన్మోహన్ గారికి కంబైన్డ్గా. కానీ తాడేపల్లి ప్రధాన కార్యాలయం దగ్గరట, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరట. ఈ ప్రాంతాల్లో ఈ కటౌట్లు పెట్టారంటే ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు? ఇది కదా చర్చ జరుగుతున్న అంశం. అంటే కూటమి ఏదైతే పొత్తుల్లో భాగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే కాస్త అవగాహన వచ్చినట్టున్నది. ఎందుకంటే వామపక్షాలు అవి కూడా మన పీపీపీలో పాల్గొన్నాయి. ఎంత కలిసి వచ్చినా కలిసి రావడమే. కలిసి రాని వాళ్ళు ఒక్క ఓటన్నా సరే మిస్ చేసుకోడు రాజకీయ నాయకుడు. చివరి రోజు వరకు, చివరి నిమిషం వరకు, రేపు ఓటింగు పోలింగ్ బూత్కి వెళ్ళినంత వరకు కూడా
ఏదోటి వాళ్ళు జిమ్మికలు చేస్తూనే ఉంటారు. ఆ ఒక్క ఓటు కూడా పోకూడదని. ఎందుకంటే ఏ ఓట్లో ఏ మహిమ ఉన్నదో తెలియదు కదా, ఎంత ఇబ్బంది అవుతుందో తెలియదు కదా. అందుకని అన్ని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటా ఆ రకంగా గెలవడానికనే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఓ పక్క వామపక్షాలు అవనియండి, లేకపోతే మరో పక్క బీఆర్ఎస్ అవనియండి, మరి వీళ్ళతోటి పొత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారా? సింహం సింగిల్ అనే పాయింట్ని, ఆ ఎజెండాని ఏమన్నా పక్కన పెట్టారా? బీఆర్ఎస్ తోటి ఒకవేళ ఈయన పొత్తులో వెళ్తాము అంటే ఏపీ ప్రజలు దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? వైఎస్ఆర్సీపీ తెలంగాణలో లేదు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించి మీరందరూ కూడా వైఎస్ఆర్ సిపి తరపు నుంచో లేకపోతే నాన్నగారు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మనం సపోర్ట్ చేయాలి, బీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి అని ఆయన పిలుపునిస్తే ఇక్కడ ఏ రకంగా అది రిసీవ్ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు? సో చాలా కీలకమైన లింకులు ఇవి. బీఆర్ఎస్ వైసీపీ అన్నది చాలా కీలకమైన లింకులు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి ఏ రకంగా ఇబ్బంది పట్టారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. లేదులే ఏముందిలే అని చెప్పి ఒక తప్పటడుగు వేశారనుకోండి, ఆ తప్పటడుగు పరిణామం ఏ రకంగా ఉంటుందంటే అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ కోలుకోలేని విధంగా ఉంటుంది రాజకీయ పార్టీలకి. ఆ రకంగా చాలా సచిన పార్టీలు ఉన్నాయి పైకి ఎదగలేక, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తప్పుడు ఆలోచన చేస్తారు. సో మరి అదే పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికే కాస్త భారంగా, ఘోరంగా, ఇబ్బందికరంగా ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా జతకట్టి ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నాయా? దాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? సంచలనాలను రేపుతున్న కటౌట్ కథ ఇది.